ఏం ట్రెండింగో ఏమో అర్థమే కాదు. 2 రోజులకొకసారి అనేది ట్రెండింగ్‌లోకి కొత్త డ్రెస్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రెండింగ్‌లో ఉంది గదా! కుడదాం అనుకునేలకల్లా ఇంకొక డ్రెస్ వచ్చేసింటుంది. 2, 3 వారాలుగా ఈ ట్రెండింగ్‌లో ఉన్న నెక్ అయితే భలే కనిపిస్తా ఉంది. ఏం కుడదాంలే అనుకున్నాను. ఇంకా ఎప్పుడు సెల్ ఓపెన్ చేసినా గానీ ఇదే కనిపిస్తా ఉంటది. ఇంకా కుట్టడం అయితే కుట్టేసానండి. ఇది పలక మెడగా నెక్ పెట్టుకోవచ్చు. లేకుంటే ఇలా థ్రెడ్స్ కట్టుకొని పెట్టుకోవచ్చు. డ్రెస్ అదిరిపోలే కటింగ్ చేద్దాం పా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఈ శారీని అయితే చూసేయండి. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చేసింది. కలర్ అనేది బాగుందండి. ఈ కలర్ కు ఈ బార్డర్ అనేది చాలా బాగా సెట్ అయ్యింది. దీంతో ఈ రోజు అయితే ఫ్రాక్ అయితే కుట్టబోతున్నాను. అది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న నెక్ డిజైన్స్ తో. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నెక్ డిజైన్ అంటే ఇట్లాగా థర్డ్ టైప్ లో మెడ కట్టుకునేటట్టు వస్తుంది కదండి. ఆ నెక్ డిజైన్ అనేది కుట్టి అయితే చూపిస్తాను. ఆ డిజైన్ మన ఛానల్లో అయితే కుట్టి అనేది చూపించలేదండి. నాకు పెద్దగా అంటే ఆ డిజైన్ కు తగ్గ క్లాత్ కావాలి. మనము కుట్టాలి అంటే నార్మల్ గా ఏదైతే సరే అన్నట్టుగా కుడితే అస్సలు బాగోదండి. బ్లౌజులకైనా బాగుంటుంది. నాకు తెలిసినంతలో ఈ చీర అంటే ఈ క్లాత్ల మీదకి అది అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనేసి నా ఉద్దేశము. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, చీర కూడా అనేది కలర్ కూడా చాలా బాగా. డ్రెస్ కుట్టడానికి బాడీ క్లాత్ అనేది కట్ చేసుకున్నామండి. చూడండి, ఎడల్పు వచ్చేసి 22 ఇంచులు తీసుకున్నాను. ఇంకా పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవు అయితే తీసుకున్నానండి. దీన్ని అనేది డబల్ మడతతో ఉంది. ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఎత్తులు తగ్గులు లేకుండా కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు చూడండి, మనము ఫ్రిన్స్ కట్ అనేది ముందర కట్ చేద్దామండి. దానికోసము ముందుగా అనేది మనము షోల్డర్ అనేది గీసుకున్నాము. నెక్ అయితే నేను 3.5 అట్లా తీసుకుంటున్నానండి. 3 ఇంచులు అయినా కానీ సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకు కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. అలాగే సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు. దీన్ని బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాము. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత సంక రౌండర్తో రౌండ్ చేసేసుకున్నాము. ఇలా సంక రౌండర్తో రౌండ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకున్నామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది వేరు చేసేసుకున్నాము. బ్యాక్ ఫ్రంట్ అనేది వేరు చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. ఇది ఫ్రంట్ భాగం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ వచ్చేసింది. మనకు ఫ్రిన్స్ కట్ కావాలంటే క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇది అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 3.5 ఇంచులు షోల్డరు, అలాగే వచ్చేసి మనకు 5.5 ఇంచులు నెక్. ఇక్కడ కూడా 3.5 ఇంచులకు అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని ఇలాగనే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ కోసము చూడండి 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. అలాగనే 1 ఇంచు దగ్గరికి మార్కింగ్ వేసి ఇంకొక ఇంచు దగ్గరికి కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదండి మధ్యలో గీటు, ఆ గీటు దగ్గర నుంచి 5 ఇంచులకు అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలా 5 ఇంచులకు మార్కింగ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా స్ట్రైట్ గా అనేది గీసేసేసుకోండి. స్ట్రైట్ గా గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా అనేది వచ్చేసేయాలి మనకు.
ఇలా అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అండి. నెక్ వచ్చేసి మనకు 2.5 లేదా 2 ఇంచులు అనేది తీసుకోండి. 2 ఇంచులకి అనేది మార్కింగ్ వేసుకొని దీన్ని అనేది స్ట్రైట్ లైన్గా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇది మనకు ఒక 2 ఇంచులు వచ్చేంత చూసేసుకోండి. దీన్ని చూడండి ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇంతేనండి నెక్ మనకు. చూడండి మనకి ఇక్కడికి 5 ఇంచులు వచ్చిన దగ్గరికి ఇలా ఒక డాట్ పెట్టేసుకున్నాము. కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇక్కడికి అనేది. చూడండి నెక్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనకు థ్రెడ్స్ వస్తాయండి. ఇది ఫ్రిన్స్ కట్ కదా, మనకు ఇలా అనేది వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేసేసుకున్నాం అండి. బ్యాక్ నెక్ అనేది మన ఇష్టం అండి, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ మాత్రం పెడుతున్నానండి. మనకు బ్యాక్ ఇంత ఎడల్పు అవసరం లేదండి, భుజాలు అనేది జారుతాయి. అందుకని కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. బ్యాక్ అనేది డిజైన్ గా నెక్కులు అనేది పెట్టుకోవచ్చు అండి. బ్యాక్ డిజైన్ నెక్ పెట్టాలి అంటే మనకు డీప్ అనేది ఎక్కువగా రావాలండి. డీప్ గా నేను అనేది బ్యాక్ అనేది పెట్టేయను నెక్ అనేది. అందుకోసం నేను ప్రతిదానికి రౌండ్ నెక్ మాత్రమే పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసేసుకున్నాము. చూడండి నెక్ అయితే రౌండ్ గా వచ్చేసింది కదా. మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ అయిపోయింది నెక్ అయితే. దీన్ని అనేది అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాము. అసలైన క్లాత్ మీద పెట్టి కటింగ్ అయితే చేశానండి. చూడండి ఇలా కటింగ్ అయితే చేశాను. దీనిని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ఒకటి అనేది కటింగ్ చేయాలి. హ్యాండ్స్ కోసం అయితే ఈ బార్డర్ ఒకటి అనేది తీసుకుంటానండి. చూడండి హ్యాండ్స్ కోసం అయితే ఈ బార్డర్ తీసుకున్నాను. ఇది డబల్ మార్క్ అంటే 2 హ్యాండ్స్ కి అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి 10 ఇంచులు అనేది తీసేసుకుంటున్నాను అండి. 10 ఇంచుల కాడికి ఇలా కటింగ్ చేసేసి పెట్టుకున్నామండి. ఇక్కడ అనేది ఇంకొకటి అనేది ఈ బార్డర్ కూడా అనేది జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా జాయిన్ చేసామంటే ఇంకో కొంచెం సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది కదా, పట్టు అనేది బాగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేశానండి. మనకు బాడీ అయితే అయిపోయింది. 3 మీటర్లు అనేది పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నానండి లైనింగ్ కు. ఇంకొచ్చేసి చీరలో నుంచి ఒక 3 మీటర్లు అనేది పక్కకు తీసానండి. దీన్ని మడతతోనే ఉంచాను. పక్కకు తీసేసి మర్చి పెట్టేశానండి. ఇప్పుడు మనకు ఈ బార్డర్ కూడా అనేది తీసేద్దాము. ఈ బార్డర్ కూడా తీసేసి మనం కింద బేస్ అనేది కుట్టుకుందాము. మనకు పొడవు వచ్చేసి 38 ఇంచులు రావాలండి. 38 ఇంచులకు కొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ బార్డర్ అనేది కట్ చేసి ఇక్కడ వేసుకున్నామంటే మనకు కరెక్ట్ గా సరిపోతుంది. కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇందులోంచి ఈ బార్డర్ అనేది వేరు చేసేసుకున్నాము. బార్డర్ అనేది కటింగ్ చేసేసానండి. ఈ బార్డర్ అనేది మనము జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఈ బార్డర్ అనేది ఇలా జాయింట్ వేసుకున్నాం అంటే మనకు బార్డర్ కూడా పెద్దగా వస్తుందండి. పెద్దగా వస్తుంది, చూడడానికి కూడా ఇలా చాలా బాగుంటుంది. ఇలా అనేది జాయింట్ వేసుకున్నాము కుట్టేటప్పుడు. ఇప్పుడైతే కటింగ్ మొత్తం అనేది అయిపోయిందండి. కుట్టేద్దాము. కటింగ్ అయితే చేసాం కదండి, కుట్టేద్దాము. ఇప్పుడు చూడండి మనకు కొంచెం పట్టు జాయింట్ అయితే హ్యాండ్స్కి వేసుకున్నాము.
చూడండి ఇలా వేసేసి మనకు ఇలా అయితేనక వస్తుంది. దీన్ని ఇక్కడ పైన కుట్టు వేసేసుకున్నాము. పైన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్‌కు లైనింగ్ అనేది వేసుకున్నామండి. పై కుట్టు కూడా వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇటు సైడ్ తిప్పేసి కుట్టు అనేది వేసేసుకోవడమే. మీరు హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. నేను హెమ్మింగ్ అయితే ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ కుట్టు వేసేస్తున్నాను. చూడండి మనకి ఇలా అయితే వస్తుంది. ఇలాగనే ఇంకొకటి కూడా గుట్టేశాను. ఈ రెండు అనేది ఇలా లైనింగ్ ఎంతవరకు ఉందో లైనింగ్ అనేది పట్టుకోండి. ఇలా ఈ రెండు పట్టుకున్న తర్వాత ఎతులు తగ్గులు లేకుండా చూసుకొని ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ ఎంత కావాలో చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను హ్యాండ్స్ ఇక్కడ వరకే పెడుతున్నానండి, అంటే ఒక 9 ఇంచులు పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాము. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సంఖ క్రాస్ తీసేసుకున్నాము. సంఖ క్రాస్ తీసుకునేకెళ్ళి కూడా ఒక డాట్ పెట్టేసుకున్నాము. డాట్ పెట్టుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది కుట్టు వేసేసుకున్నాము. లూజ్ కుట్టు పెట్టుకొని మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ భాగం అనేది తీసేసుకున్నామండి. బ్యాక్ భాగం అనేది తీసేసుకొని దీన్ని మెడన్ అనేది తిప్పేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఎగస్ట్రా క్లాత్ మొత్తం అనేది కట్ చేసుకున్నాము. ఎగస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇది క్లాత్ లైనింగ్ అనేది వేరుగా ఉంది కదండి, నేను దీనికి లైనింగ్ తేవడము మర్చిపోయాను. అంటే ఒకటే కలరే తెచ్చానండి, ఈ కలర్ అనేది తీసుకురాలేదు. ఇది ఒకటే కలర్ పెడితేనక డ్రెస్ మొత్తం బాగోదేమనిపించేసి ఇంకా నేను వేరే దాని మీదకి తెచ్చిన లైనింగ్ దీనికి వాడుతున్నాను, కనిపించదండి. అందుకు వేరుగా ఉంది లైనింగ్. పై కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టు వేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకున్నాము. ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్ వేసేసుకున్నామండి. ఇటు సైడ్ కూడా ఇంతేనండి. బ్యాక్ భాగం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అనేది ఫ్రంట్ భాగం తీసేసుకుందాము. ఇప్పుడు అనేది మనము ఫ్రంట్ భాగం నెక్ అనేది తిప్పేసుకున్నాము. దానికోసం అయితే నేను ఈ ముందర అనేది ఇలా పట్టుది పెడుతున్నానండి. ఈ పట్టుది ఇలా పెట్టేసి దీని మీద
ఇది అనేది వేసేసుకున్నాము. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ కట్టుకోవడానికండి నేను నార్మల్‌ది అంటే బయట తీసుకున్నాను. మీరు సేమ్ కలరు ఇంట్లో అయినా తిప్పేసుకోవచ్చు. కానీ నేనైతే బయట తీసుకున్నానండి. దీన్ని పక్కకు కదలకుండా ఉండేటట్టుగా ఇలా పిన్నులనేది పెట్టుకోండి. పక్కకు జరగకుండా ఉంటుంది మనకు. కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి క్యాన్వాస్ కూడా నేనేం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఈ క్లాత్ కూడా ఏసాం కాబట్టి మందం ఎక్కువగా ఉంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు వేసేసుకున్నాము. మూలకొచ్చిన తర్వాత ఇలా సూది అనేది లోపలికి దింపేసుకోవాలి. తర్వాత పైకి ఇలా పైకి కుట్టేటప్పుడు ఇక్కడ అనేది మనము థ్రెడ్ అనేది పెట్టేద్దాము. ఇక్కడ కొంచెం ముడి వేస్తున్నానండి. ఇది జారిపోతుంది కట్టుకునేటప్పుడు అట్లాంటప్పుడు. అందుకు ముడి వేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ అంతే. ముడి వేసిన కొంచెం దూరం ఆ ముడిని పెట్టేసేయండి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తర్వాత కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోండి ఈ మూలలకు అన్నిటికీ. ఇక్కడ కొంచెం కుట్టు తక్కువ పడిందండి. కుట్టు అయితే పడింది కానీ క్లాత్ అనేది లైనింగ్ కొంచెమే ఉంది. మనకు అంత తక్కువగా ఉంటే జారిపోయే అవకాశం ఉంది. అందుకు ఇంకో కుట్టు అనేది వేసానండి. ఇక్కడ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది నాకు. మనకు కుట్టు జారిపోయింది అనుకోండి, తర్వాత ఇంత కష్టపడి కుట్టు కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంతేనండి, మనం పిన్నులు అనేది తీసేసుకున్నాము. థ్రెడ్ పట్టుకొని లాగామంటే ఇవి ఇలా వచ్చేస్తాయి. మనకు పైన నుంచి అనేది కుట్టు వేసేసుకోవడమే.
ఇందాక కుట్టేటప్పుడు మనము ఎలా ఇది సూది అనేది కిందికి దింపేసి కుట్టామో సేమ్ అలాగనే కుట్టాలి తర్వాత కూడా. నిదానంగా అయినా కానీ మనకు ఈ కుట్టు అనేది బయటికి గాని లైనింగ్ అనేది బయటికి గాని రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఇలా అయితేనక వచ్చేసింది, నీట్గా వచ్చింది చూడండి. నెక్ అయితేనక లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం అనేది కటింగ్ అయితే చేసేసానండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను చీరలో క్లాత్ అనేది ఇలా బాల్స్ లా అనేది చేసేసాను. దీనిలను మనము ఇక్కడ చూడండి ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలలకు ఎదురుగా అనేది ఇలా ఒక దగ్గర ఒక చూడండి ఇలా అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఇంకొక దగ్గర కూడా సేమ్ అంతేనండి. ఇలా అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇది అనేది కొంచెం అనేది ఈ క్లాత్ మీద బాగా అనిపిస్తుంది అనేది పెట్టేశాను. ఇప్పుడు ఇవి కూడా అనేది నేను అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసానండి. ఇది ఇక్కడ నుంచి చూడండి కుట్టు చిన్న కుట్టు పెట్టుకోండి, నీట్గా కుట్టు వేసేసుకోవాలి. మనం డాట్స్ ఎక్కడ పెట్టామో ఆ డాట్స్ అనేది కరెక్ట్గా పడాలి. ఆ డాట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఇలా సూది అనేది దింపేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి ఇటువైపు తిప్పి చూసుకోవాలి. ఎక్కడన్నా కుచ్చు వచ్చిందా అనేది చూసేసుకొని, రాకుంటే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది వెట్టి కుట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా అనేది కుట్టేశాను. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకున్నాము. షోల్డర్లు అయితే కనుక జాయిన్ చేసేసానండి. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ కుట్టుకున్నాము. హ్యాండ్స్ అనేది ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత రెండు వైపులా కూడా కుట్టేసాను నేను. హ్యాండ్స్ అయితే కనుక కుట్టేసానండి. ఇప్పుడు మనము స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకుందాము. స్ట్రైట్ కుట్ వేసుకునే ముందు ఇది కుచ్చు అనేది పెట్టేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసి చూడండి దీనికి జాయింట్ వేసేసుకున్నాము. చూడండి ఇది అనేది ఇక్కడ జాయింట్ అనేది వేసేద్దాము.
ఇలా అయితే కనుక మనకు జాయింట్ వేస్తే వస్తుందండి. ఇలా అనేది కుట్టేసానండి. చూడండి మనకు పట్టు అనేది కూడా పెద్దగా కనిపిస్తా ఉంది. చున్నీకి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అనేది కుచ్చు పెట్టేసుకున్నాము. ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి అనేది కుట్టు వేసేసుకుంటూ వచ్చేద్దాము. కుచ్చు ఆడనే కానీ పడకుండా చూసుకోండి. కుచ్చు అట్లా పడకుండా నీట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టిడి వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇలా మొత్తం కుట్టు వేసేసుకున్న తర్వాత దీనికి మనము లైనింగ్ వేయలేదు కదండి, లైనింగ్ వేసేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ కోసము ఇక్కడ నుంచి పైన నుంచి కుచ్చు పెట్టుకుంటూ పోదామండి. ఇది మన ఇష్టం, ఎలాగైనా కుచ్చు పెట్టుకోవచ్చు, కొంచెం పెట్టుకోవచ్చు లేదా ఎక్కువగానే పెట్టుకోవచ్చు. క్లాత్ను పట్టించి అంటే లైనింగ్ క్లాత్ను పట్టించి కుట్టు వేసుకోవాలి. కుచ్చు మొత్తం అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇలా అన్నామంటే లోడింగ్ టైప్ లో వస్తుంది చూడండి. ఇలా లోడింగ్ టైప్ లో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకోవడమేనండి, ఏం లేదు. మనకు ఇలా మీ సైజును అంటే మన సైజును పట్టించి స్ట్రైట్ గా కుట్టు వేసేసుకోవడమే. రెండు వైపులా మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. డ్రెస్ మొత్తం అనేది స్ట్రైట్ కుట్లు అనేది వేసేసానండి. అంటే డ్రెస్ రెడీ అయిపోయింది. డ్రెస్ అనేది మనము తిప్పి చూసేద్దాము. ఇక్కడ అనేది మీకు చూపించలేదు కదండి, ఇలా థ్రెడ్స్ అనేది ఇలా పెట్టేశాను. ఇది అందరికి వచ్చిందే కదా అనేసి చూపించలేదు. ఇప్పుడు చూడండి దీన్ని తీసేద్దాము. ఇవి అండి డ్రెస్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం అనుకునే దానికన్నా ఇవి థ్రెడ్స్ లోపలేకుంటే పలక మేడ మాదిరి వస్తుంది, మనకు బయటికి ఉంటేనక ఇలా అనేది వస్తుంది చూడండి. ఇలా వస్తుంది, లేదా లోపలికి ఉన్నదనుకోండి పలక మేడ టైప్ అనేది వస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఫ్రాక్ మొత్తం అనేది చాలా బాగుంది. ఈ కలర్ కు వచ్చిన బార్డర్ కు అనేది బాగా సెట్ అయిందండి. ఈ డ్రెస్ అనేది నేను వేసుకొని కూడా చూపిస్తాను, అప్పుడు ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఎలా ఉంది అనేది. చూడండి డ్రెస్ వేసుకుంటా అన్నాను కదా, వేసుకొని అయితే చూపిస్తున్నాను. నెక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, డ్రెస్ మొత్తం కూడా నీట్ గా వచ్చేసింది. మనకు చూడండి మనం బార్డర్ డబల్ వేసాం కదా, అంటే పైన ఉన్న బార్డర్ కూడా కట్ చేసి కింద వేసాం కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చేసిందండి. డ్రెస్ మొత్తం బార్డర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తా ఉంది. హ్యాండ్స్ అయినా కానీ మనకు ఇక్కడ ఇవి పెట్టినా కానీ డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసింది. ఫ్రిన్స్ కట్ కూడా పర్ఫెక్ట్ గా అనేది వచ్చింది చూడండి మనకు.
నెక్ అనేది చాలా బాగొచ్చింది. నేను ఇంత పెద్ద నెక్‌తో అనేది ఎప్పుడు వేసుకోలేదు. ఎలా వస్తుందో భుజాలు జారిపోతాయి అనుకున్నా గానీ, అదేం లేదు నీట్‌గా వచ్చేసింది డ్రెస్ మొత్తం అనేది. చూసారు గదా! నచ్చితే గనక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.